రౌడీ షీటర్ శ్రీకాంత్ తరుణల ఆసుపత్రి వీడియో దుమారు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఉదంతానికి సంబంధించి కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే శ్రీకాంత్ పెరోల్ రావడం వెనుక కొందరు ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆ అధికారులు ఎవరు? ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? వాళ్ళు శ్రీకాంత్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ అంశాలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ మా. ఒక విచిత్రమైనటువంటి విషయం ఒక మహిళా జర్నలిస్ట్గా కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. ప్రధానమైనటువంటి వార్త ఏమిటి? ఒక మహిళ ఒక ఆధిపత్యంతో, ఒక ఆకర్షణతోటి కొన్ని దురాగతాలకి, కొన్ని అసహ్యమైనటువంటి వ్యవహారాలకు తెగబడింది అని వార్తలు చూస్తున్నాం. ఫైన్, మంచిది. బట్ ఇక్కడ జరిగినటువంటి ఉదంతంలో ప్రధాన పాత్రధారులు ఆమెతో పాటు ఎవరు? ఒక నేరస్తుడికి ఇవ్వకూడనటువంటి పరిస్థితుల్లో పెరేలు ఇచ్చారు అని అంటే ఇచ్చిన దుర్మార్గుడెవడు? ఎవరా ఆఫీసర్, ఎవరా అధికారి? దాని మీద దృష్టి పెట్టాలి కదా. కేవలం ఒక మహిళ మీదే మనం వార్తలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి విచక్షణ మనం ఇవాళ ఆలోచించాలిగా. ఒకరిని విమర్శించడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తోంది. రోజు రోజుకి ముఖ్యంగా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మీడియా వాళ్లకు గుర్తు చేయాల్సి వస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా పద్మ మీకు. ఒక ఛానల్ రిపోర్టర్ వెళ్ళి ఒక రోజంతా ఆమె మీదే నడిపారు. ఫైన్, మంచిది. ఆడపిల్ల కదా, ఆకర్షణగా ఉంటుంది కదా, అందరూ చూస్తారు కదా, మనకి వ్యాపారం అవుతుంది కదా, అందుకని ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైన్. మరి నెక్స్ట్, ఈమెకి సహాయపడినటువంటి అధికారులను మనం ఇంటర్వ్యూ చేశామా? వాళ్ళను పలకరించామా? అలాగే ఆన్ రికార్డు ఎవరైతే వీళ్ళకి పెరోల్ ఇచ్చారో సంతకాలు పెడితేనే కదా. మరి ఆ సంతకాలు పెట్టిన మహానుభావులందరూ అందుబాటులో ఉన్నారు కదా, మరి వాళ్ళని పలకరించమా? ఆ ఐపీఎస్ అధికారులను మనము కనీసం క్వశ్చన్ చేయమా, నిలబెట్టమా? వాళ్ళు చేసినటువంటి పొరపాటును మనం జనమధ్యకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మనది కాదా? ఎస్, నేను ఇక్కడ ఒక విషయం చెప్తా. ఎక్కడైనా ఒక జర్నలిస్టుకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, గాంధీ మహాత్ముడిని చంపింది ఎవరు? గాడ్సే. ఎస్, ప్రపంచం మొత్తం మహాత్ముడని కొలిచిన వ్యక్తిని, నాయకుడిని ఎందుకు గాడ్సే చంపాల్సి వచ్చింది? ఇక్కడ మన పరిశోధన బిగినవ్వాలంట. ఇక్కడ గాడ్సే నాకు చాలా ఇంపార్టెంట్ అంట. ప్రపంచం మొత్తం మహాత్ముడిగా కొలిచినటువంటి ఒక మహాత్ముడిని ఎందుకు ఈ దుర్మార్గుడు కాల్చి చంపాడు అన్న దాని మీద పరిశోధన చేయమంట. అలాగే ఒక మహిళ చేసినటువంటి దురాగతం, అసహ్యకరమైనటువంటి పరిస్థితులు మనము విశ్లేషిస్తున్నప్పుడు ఈమె వెనకాల ఉన్నదెవరు? వాళ్ళను కదా బయటికి లాగాల్సింది. వాళ్ళని కదా కాలరు పట్టుకొని తీసుకొచ్చి జనం ముందు నిలబెట్టి చెంపదెబ్బలు కొట్టాల్సింది. రెండోది, మరొక విచిత్రమైనటువంటి విషయం కూడా వింటున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా, ఎవరు? ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్స్ ఇచ్చారు అని. మరేంటి పరిస్థితి? గత ప్రభుత్వం మీద మనం కాలు దువ్వాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోవాలని చెప్పాం. డౌట్ లేదు, చెప్పాం. ఎందుకని? కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారం బిహేవ్ చేసినప్పుడు దీన్ని క్షమించకూడదని సమాజాన్ని నిద్రలేపాం. కొంత ఉద్రేకపూరితమైన వాతావరణం కూడా జనాల్లో తీసుకొచ్చాం. ఇలాంటి వాళ్ళను మనం క్షమించకూడదని వాదించాం. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? హూ సపోర్టెడ్ హర్? ఎవరా ప్రజాప్రతినిధులు? కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రధాన నాయకులు ఒకరు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. తెల్లవారి లేస్తే మాట్లాడేటటువంటి విషయాలేంటి? ప్రతిదీ ఒక సూక్తితో కూడింది, అలాగే ఒక బాధ్యతతో కూడింది, అలాగే విలువలతో కూడింది. ఎక్కడున్నాయి విలువలు అని వాళ్ళ పరిస్థితి వెతుక్కోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కూడా మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఇటీవల జరిగినటువంటి సంఘటన ఒకటి, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడాడు. హూ ఇస్ దట్ గై? ఏమంత సాహసం? తాగుంటే ఇష్టానుసారం మాట్లాడేస్తారా? వింటున్నారు కదా అని తొడగొట్టేటటువంటి కిరాతకమైనటువంటి వ్యవహారాలు నడిపిస్తారా? అసలు అర్ధరాత్రి అనుకోకుండా వచ్చినటువంటి ఈ క్యారెక్టర్ ఎన్నికలలో ఎవరిచ్చారు టికెట్? ప్రశ్నించాల్సింది టీడీపీ నాయకులను మనం.
ఏమాత్రం ప్రజాసేవ చేయడానికి కానీ, కనీసం సంస్కారం కానీ, భాషలో కానీ, వ్యవహారంలో కానీ మనిషిగా కూడా గుర్తించలేనటువంటి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు అన్నటువంటి ప్రశ్న వేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వదిలేయాలి? ఈ పార్టీలో ఈ దుర్మార్గుడికి ప్రాతినిధ్యం ఇచ్చింది, టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది, ఎమ్మెల్యేని చేసింది ఎవరు? ఏ కారణంతో? మరి దీన్ని వదిలేస్తే ఎలా? గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడిని నీచాతి నీచంగా తిట్టినటువంటి కొడాలి నానిని ఎవరు ప్రోత్సహించారు? ఎవరు టికెట్ ఇచ్చారు? చంద్రబాబే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? జూనియర్ ఎన్టీఆర్ అడిగినందుకు వాళ్ళకి మరోసారి టికెట్ ఇవ్వాల్సిన మొహమాటం పడ్డారు. పడినందుకు జరిగిందేంటి? పెద్ద శిక్షే పడింది. భరించలేనటువంటి బూతులు తిట్టించుకుంటూ ఇలాంటి వాళ్ళను మనం రాజకీయాల్లోకి తీసుకొస్తే వచ్చిన పరిణామాలు చూశాం కదా. అలాగే గన్నవరం వంశీ వాళ్ళిద్దరూ మాట్లాడింది, వాళ్ళ వ్యవహారం మొత్తం సభ్య సమాజం తల వంచుకున్నది కదా. మరి వాళ్ళను ప్రోత్సహించింది మీరే కదా. మరి ఇవాళ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డమైనటువంటి వాళ్ళందరికీ, అర్హత లేనటువంటి వాళ్ళకి, నీచమైనటువంటి సంస్కృతిలో ఉన్న వాళ్ళకి, నేరస్తుడు పారిపోయి 4 సంవత్సరాలు దొరకపోయినా అలాంటి వాడికి పెరోల్ ఇచ్చేటటువంటి పరిస్థితే లేదని రూల్ ఆఫ్ లా చెప్తోంది. కానీ దాన్ని కూడా పక్కన పడేశారు, దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాంటి కరడుగట్టిన నేరస్తుడిని బయటకు తీసుకురావడానికి ఇవాళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలే సహకరించారు అన్నది బయటకు వస్తుంది. దీని మీద కదా విచారణ చేయాల్సింది, దీన్ని కదా మనం వాదించాల్సింది. ఎస్, ఒక మహిళ దుర్మార్గంగా ప్రవర్తించింది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇస్తున్నటువంటి రిపోర్టులో ఆధారాలు కనపడినప్పుడు, అసహ్యమైన ప్రవర్తన మనం చూసినప్పుడు ఎస్, వేలెత్తి చూయించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ జెండర్ డిఫరెన్స్ ఎందుకు? ఒక మహిళ మీద మనము ఇన్ని వార్తలు వండేస్తున్నామే. ఇంకొక విషయం చెప్తానని పద్మ మిస్ అయ్యాను. ఒక ఛానల్ రిపోర్టరు బయట నిలబడి ఒక రిపోర్టింగ్ ఇచ్చాడు. ఏమని? ఈమె మాఫియా అన్నాడు, ఈమె పరమ నీచమైనటువంటి క్యారెక్టర్ అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. అవన్నీ నేను చెప్పలేను. కానీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అదే మహిళను, ఏ మహిళ మీద అయితే వ్యాఖ్య చేశాడో ఈ విలేకరి, ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? మిమ్మల్ని ఇంత హింసిస్తున్నది ఎవరు? అసలు ఇందులోకి మిమ్మల్ని లాగింది ఎవరు? ఎంత వినయం, ఎంత వినయం! ఈజ్ ఇట్ రిపోర్టింగ్? మనం జర్నలిస్టులు అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం కదా. సరే, దాన్ని పక్కన పెడతాను పద్మ. మరొక విషయం కూడా, ఇవాళ మహిళా జర్నలిస్టుగా కూడా మీలాంటి వాళ్ళు డిమాండ్ తీసుకురావాలి. ఈ మహిళకు సహకరించినటువంటి అధికారులు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు, వీళ్ళు ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారనేది జనం ముందు పెట్టాలి. బికాజ్ విలువలతో కూడినటువంటి రాజకీయం, బాధ్యతతో కూడినటువంటి పాలన, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటటువంటి ధైర్యం, అలాగే సత్తా ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఇలాంటి వాళ్ళను వదిలేస్తే ఎలా? ఎందుకు ఇచ్చారు లెటర్స్? ఎందుకు రికమెండ్ చేశారు? ఏంటి మీకున్నటువంటి లాలుచి ఏంటి? చీర గాలి తగిలితేనే ఇలా లొంగిపోయి మీరు సిఫార్సు లెటర్స్ ఇస్తారా అని జనం ప్రశ్నిస్తారు. సిగ్గు తెచ్చుకోవాలి, 100% సిగ్గు తెచ్చుకోవాలి. ఒకడు అనంతపురం ఎమ్మెల్యేగా వచ్చి అక్కడ భూములు కబ్జాలు చేస్తాడా? అతనే ఇష్టానుసారం మాట్లాడేస్తాడా జూనియర్ ఎన్టీఆర్ గురించి? జూనియర్ ఎన్టీఆర్ యొక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? అసలు నీకేం సంబంధం నువ్వు మాట్లాడడానికి? సినిమా ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? ఆపు చూద్దాం. మళ్ళీ కనపడకుండా వెమ్మడబడి పరిగెత్తిస్తారు జనం. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టే ఇదే సందర్భముగా ఈ నెల్లూరు మహిళకు సంబంధించినటువంటి అరాచకాలు చూపిస్తున్నటువంటి దశలో ఆమెకు ఈ ప్రోత్సాహం ఇచ్చింది, ఈ ధైర్యం ఇచ్చింది, అలాగే సిఫార్సు లేఖలు ఇచ్చింది ఎవరు అని తేలాల్సిన అవసరం ఉన్నది పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. దానికి సంబంధించి వెనక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.